ఏం సర్జరీ చేస్తారు అని చాలామంది అడుగుతారు. ఇంప్లాంట్ సర్జరీ అని ఉంటుంది. చెవిలో దూది వెళ్ళకపోతే మనం ఒక పుల్లకు చుడతాం. అలాగే ఎప్పటికైతే మందులు వాడడం వల్ల కూడా అది పోవట్లేదు, తర్వాత దానికి గట్టిదనం రాలేదు, ఇది జర్మన్ మేడ్ ఇంప్లాంట్. ఇది ఒక పుల్ల లాంటిది. దీనికి దూది చుట్టామనుకోండి అది లోపలికి ఈజీగా వెళ్తుంది. సో చెవికే కాకుండా ఇందాక చెప్పినటువంటి ఆడవాళ్ళ జననేంద్రియాల లోపలికి ఇది లోపలికి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తుంది. కనుక ఇంప్లాంట్ పెట్టుకోవడం వల్ల ఆ మొదటి వారం 10 రోజులు కొంచెం నొప్పి ఉన్నా తర్వాత వాళ్ళకు ట్యాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. దే కెన్ హ్యాపీలీ హ్యావ్ ద ఫ్యామిలీ లైఫ్. ఈ ఫ్యామిలీ లైఫ్ ఎంత ఏజ్ వాడు చేయొచ్చు, 90 ఏళ్ళ వాడు కూడా చేయొచ్చు. శృంగారం అనేది ఒక రకమైనటువంటి రన్నింగ్ లాంటిది. ఏ వ్యక్తి అయితే రన్నింగ్ చేస్తాడో ఆ వ్యక్తి చాలా సంవత్సరాలు బతికుంటాడు, ఎక్కువ రోజులు బతికుంటాడు. అంతేకాదు అతనికి మంచం మీద పడి బతకడు, అతను యాక్టివ్గా ఉంటాడు. సో సంధ్యావందనం అని ఒక మంత్రం ఉంటుంది, అందులో ఆటో సజెషన్ ఉంటుంది. నందామ శరదశతం మోదామ శరదశతం అంటే అర్థం ఏమిటి అంటే ఆనందంగా ఉంటాను ఎన్ని రోజులు. శరత్ అంటే దసరా టైంను శరత్ కాలం అంటారు. ఈ దసరాలు 100 నేను హ్యాపీగా ఉంటాను. నేను హ్యాపీగా ఉండడమే కాదు, నా చుట్టూ ఉన్న వాళ్ళని కూడా హ్యాపీగా ఉంచుతాను. మోదామ శరదశతం, శరద శతం, శరత్ అంటే ఇందాక చెప్పిన దసరా సీజన్, శతం అంటే 100. సో 100 దసరా సీజన్లు కేవలం బతికుండడమే కాకుండా తన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా ఉత్సాహపరుస్తూ ఆనందపరుస్తూ ఉంటారు. సో అలా ఆటో సజెషన్ తీసుకోవాలి. నేను రిటైర్ అయిపోయాను, 65 ఏజ్ వచ్చింది, నేను ఎందుకు పనికిరాను, నాకు ఎప్పుడు కాలు వస్తుందో తెలియదు, ఏ రోజు ఏ నిమిషానికి అందరం చచ్చిపోతాం, చావుకు భయం ఏముంది, కనుక డెత్కు భయపడద్దు. ఉన్న రోజులు సుఖంగా ఉండడం నేర్చుకోవాలి. అట్లని చెప్పి ప్రాస్టిట్యూట్స్ దగ్గరికి వెళ్ళొద్దు, లేదా అందరి ముందర చీప్ అయ్యే వ్యవహారాలు చేయొద్దు. వాళ్ళ ఏజ్కి తగ్గట్టు వాళ్ళు గంభీరంగా ఉండాలి. అవసరం అనుకుంటే సర్జరీ చేసుకోవాలి. మనం ఎవరేమేమి సత్యహరిశ్చంద్రులం కాదు. నాకు ఈ మధ్య ఒక కేసుకి నేను ఆపరేషన్ చేసిన తర్వాత ఆయన మనవరాళ్ళు, బంధువులు ఒక 15-20 మంది డాక్టర్లు వచ్చారు. సార్ మా తాతకి ఏం ఆపరేషన్ చేశారు? నేను పినల్ ఇంప్లాంట్ అని ఎందుకు చెప్తాను, నేను చెప్పాను ఏం లేదా ఆయనకు మూత్రంలో ఏదో ప్రాబ్లం ఉంది అది చేశాను. మరి మా తాత బాగా రిచ్ కదా, అపోలోకి తక్కువ రావడం, మీ దగ్గరికి ఎందుకు వచ్చాను, మార్నింగ్ వాక్లో కలిసాడు లేదా అందుకని వచ్చాడని చెప్పాను. ఇలా చిన్న అబద్ధాలు ఆడైనా మేము పేషెంట్స్ వాళ్ళకు ఉన్నటువంటి విషయాల్ని బయటికి రాకుండా ట్రై చేస్తాం. కనుక మీరు నిశ్చింతగా మీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏ డాక్టర్ అయినా, నేనైనా కాదు ఏ డాక్టర్ అయినా కూడా వాటిని కవర్ చేసి పెడతారు, మీకున్న విషయాల్ని కాన్ఫిడెన్స్గా ఉంచుతారు. ఏ డాక్టర్ దగ్గరికైనా వెళ్ళండి, మీకున్న ప్రాబ్లమ్స్ చెప్పుకోండి, దానికి సొల్యూషన్స్ సీక్ చేసుకోండి, ఆ సొల్యూషన్కి తగ్గట్టు మందులు వాడండి, మళ్ళీ చెప్పిన రోజు వెళ్ళి చూపించుకోండి. ఒకవేళ మందులు పని చేయకపోతే ఆపరేషన్ అని చెప్తే ఆపరేషన్ చేయించుకోండి. నిజానికి ఏ 85 ఏళ్ళ వాడికో నేను ఆపరేషన్ చేశాను అనుకోండి, వాడు 2-3 ఏళ్ళు బతికి అతను చనిపోయాడు అనుకోండి, దానివల్ల ఉపయోగం ఎవరికి? కనుక ఎవరైతే యంగ్గా ఉన్నప్పుడైతే ప్రాబ్లం ఫేస్ చేస్తారో వాళ్ళు వెంటనే వితిన్ ఫ్యూ డేస్ వితిన్ మంత్స్ వాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ చేసి సర్జరీ చేయించుకుంటే వాళ్ళు ఇంకో 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు బతుకుతారు. కనుక అక్కడి నుంచి ఆపరేషన్ చేసుకున్న ఫలితం ఉంటుంది, చాలా సంవత్సరాలు ఎంజాయ్ చేసే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా మరి ఈ ముసలితనం 75 ఏళ్ళు 80 ఏళ్ళు ఓ 2 మనుషులు అతన్ని తీసుకొని వచ్చి నడిచే పరిస్థితి లేదు, ఆయనకు నేను సర్జరీ చేయడం వల్ల హూ ఈజ్ గోయింగ్ టు బి బెనిఫిటెడ్? కనుక మీరు వయసుతో నిమిత్తం లేకుండా సంసారం చేయగలుగుతారా లేదా? చేయలేము అనుకోండి, వెంటనే రండి. చేయగలుగుతున్నారు అనుకోండి, నా దగ్గర రావాల్సిన పని లేదు. ట్యాబ్లెట్స్ కోసం నా దగ్గరికి రాకండి, మీ ఊళ్ళో ఉన్నటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్యాబ్లెట్స్ రాయించుకోండి. ట్యాబ్లెట్స్ పనిచేయని వాళ్ళే నా దగ్గరికి రండి.